త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి కలిసి వచ్చిన వీరిద్దరూ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. సాంగ్స్ అండ్ ట్రైలర్స్ తో సినిమాపై మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు థియేటర్లోకి వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, నిజంగా కుర్చీ మడతెట్టేసేలా ఉందా అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ. వెంకటరమణ అలియాస్ మహేష్ బాబు గుంటూరు మిర్చి యార్డ్లో ఉంటాడు. 10 ఏళ్ల వయసులోనే అమ్మ అలియాస్ రమ్యకృష్ణ వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. అయితే 25 ఏళ్ల తర్వాత తాత అలియాస్ ప్రకాష్ రాజ్ నుంచి రమణకు పిలుపొస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని రమణతో ఒక సంతకం చేయించాలని అనుకుంటాడు ఆయన తాత. కానీ అమ్మ మీద కోపంతో రమణ ఆ సంతకం చేయడు. ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ పాని అలియాస్ మురళీ శర్మ కూతురు అముక్త మాల్యద అలియాస్ శ్రీలీలను చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే 10 ఏళ్ల వయసులోనే రమణను అమ్మ ఎందుకు వదిలేస్తుంది, ఆ తర్వాత 25 ఏళ్లకు మళ్లీ ఎందుకు పిలుస్తుంది అనేది అసలు కథ. ఏ దర్శకుడి సినిమా అయినా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయో, కామెడీ ఎలా ఉందో చూద్దాం అనుకుంటాం. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రమే మాటల కోసం చూస్తారు. ఆయన పెన్నుకున్న పవర్ అలాంటిది. అలా మాటలతో మాయ చేయటం గురూజీ స్టైల్. గుంటూరు కారం మొదట్నుంచి ఒకే టెంపోలో వెళ్తుంది. ఈ సినిమాను ప్రధానంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చుట్టూ రాసుకున్నాడు త్రివిక్రమ్. విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథ ఇది. కథపరంగా చూసుకుంటే చాలా సింపుల్, కానీ స్క్రీన్ ప్లేతో మాయ చేయాలని చూశాడు త్రివిక్రమ్. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల కంటే ఈసారి యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు గురూజీ. దానికి తోడు చాలా రోజుల తర్వాత 1 లైనర్స్ ఎక్కువగా రాశాడు. అన్నిటికీ మించి గుంటూరు యాస ఉండడంతో పాటు మాటల్లో ఎటకారం కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ బాబు కామెడీతోనే అయిపోతుంది. 2-3 యాక్షన్ సీన్స్ చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతోనే నింపేశాడు మాటల మాంత్రికుడు. మహేష్ బాబు నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరోసారి పూర్తిగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు సూపర్ స్టార్. శ్రీలీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుందంతే. డైలాగ్స్ పెద్దగా ఉండవు. రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకు త్రివిక్రమ్ ఆమెను పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనిపించింది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, జయరాం లాంటి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక తమన్ సంగీతం బాగుంది. రీ రికార్డింగ్ రిపీట్ మోడ్లో అనిపించినా కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం అద్దిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంది. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే గుంటూరు కారం రమణగాడు పండక్కి గుర్తుండిపోతాడు.